రాజధానికి రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? గుంటూరు జిల్లా ఉండవల్లిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రైతులతో మాట్లాడుతున్నారు. అయితే రైతులు చెప్తున్నది ఏంటంటే రాజధానికి భూములు ఇవ్వడం ఇష్టం లేదని, 3 పంటలు పండే భూములను వదులుకొని తాము ఎలా బ్రతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైతులందరూ కూడా కరాఖండిగా ఒకటే మాట చెప్తున్నారు, ఆ భూముల మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం, మాకు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు, ఇటువంటి పరిస్థితుల్లో భూములు లాక్కుంటే మేము ఎలా బ్రతకాలి
బతకాలి అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. అక్కడున్న మహిళా రైతులతో కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ అడిగిన సమయంలో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ పత్తిపాటి పుల్లారావు గారికి, ఐటీ మినిస్టర్ నారాయణ గారికి మీరు దీన్ని స్పీర్ హెడ్ చేస్తున్నారు కాబట్టి ముందవల్లి గ్రామస్తుల కన్నీళ్ళ మీద రాజధాని అవసరమా? అలాంటి రాజధాని ఒకవేళ అవసరమైతే
ఉండవల్లి మీ కన్నీళ్లతోటి ఎలా ఇలాంటి రాజధానికి అంకురాకూడదు. అందరూ రాజధాని కావాలి, కానీ బాధలతో నేను ఇద్దరు మంత్రులతో మాట్లాడతాను. ముఖ్యంగా మన చంద్రబాబు గారిని అడిగాను. మొత్తం ల్యాండ్ పూలింగ్ జరిగిపోయింది ఆల్మోస్ట్. నేను మీ కష్టాలని, మీ సమస్యల్ని తీసుకెళ్తాను, అంతేగాని నేను వచ్చే 5 సంవత్సరాల తర్వాత రేపుడుగా నేను వచ్చే సంవత్సరంగా మాట్లాడతాను. ఈ క్షణం నుంచి నేను మీ సమస్యని నేను మీరు నా మాట విని తెలుగుదేశానికి ఓట్లు వేసారా లేదా కూడా నాకు అనవసరం. గుంటూరు జిల్లా ఉండవల్లి రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మీ సమస్యలపై నేను పోరాడతాను, ఎన్ని రోజులైనా విజయవాడలోనే ఉంటానని చెబుతున్నారు. అయితే రైతులందరూ కూడా దీనిని పూర్తిగా ఖండిస్తున్నారు. ఉండవల్లిలో భూసేకరణని ఖండిస్తున్నారు. అయితే ఉండవల్లిలో భూసేకరణని మంత్రులు నారాయణ కూడా, అలాగే ప్రతిపాటి పుల్లారావు కూడా భూసేకరణ ఆపాలి అని చెప్తున్నారు. మంత్రులందరితో కూడా మాట్లాడతానంటున్నారు. అయితే రైతులందరూ చెప్పేది ఏంటంటే 3 పంటలు వేసే భూమిని మేము ఏ విధంగా వదులుకుంటాం, ఈ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళని భూములు ఇచ్చేయమంటే మా బ్రతుకు ఏం కావాలి అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహిళా రైతులు కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం ఉంచిన భూములను ఈ రోజు ఇవ్వమంటే తాము ఎలా బ్రతకాలని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై మాట్లాడుతూ మీ సమస్యలపైన నేను పోరాడతాను, జనసేన మీతో ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ సమస్య పైన పోరాడతామని చెప్తున్నారు. ఎన్ని రోజులైనా సరే విజయవాడలోనే ఉండి ఈ సమస్యకి పరిష్కారం దొరికే వరకు పోరాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జనసేన పార్టీలో చేరా, మీరు పార్టీ పెట్టారని, తర్వాత టీడీపీకి మీరు ఓటు వేయమంటేనే వేశాం, కానీ టీడీపీకి ఓటు వేసిన కారణంగా ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది అని ఒక రైతు మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉండవల్లి వాసుల కన్నీళ్లతో రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జై హింద్.
తనకు కూడా మంచి రాజధాని కావాలని ఉందని, కానీ ప్రజల కన్నీళ్లతో నిర్మించే రాజధాని వద్దన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంత్రులు తక్షణమే భూసేకరణ ఆపేయాలని కోరారు. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా ఉండవల్లిలో రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ ప్రసంగించారు. రైతుల బాధలు వినేందుకే వచ్చానన్న పవన్ కళ్యాణ్ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఎన్ని రోజులైనా విజయవాడలోనే ఉంటానని తెలిపారు. ప్రజల తరపున పోరాడతానని పవన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. తనకి కూడా మంచి రాజధాని కావాలని ఉందని, కానీ ప్రజల కన్నీళ్లతో నిర్మించే రాజధాని వద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే మంత్రులు తక్షణమే ఈ భూసేకరణ కార్యక్రమాన్ని ఆపేయాలని కోరారు. గుంటూరు జిల్లా రాజధాని ప్రాంత పర్యటనలో భాగంగా ఉండవల్లిలో రైతులతో పవన్ ముఖాముఖి మాట్లాడారు. వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రైతుల బాధలు వినేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. అయితే వారి సమస్యల కోసం ఖచ్చితంగా పోరాడతానని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్ని రోజులైనా విజయవాడలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల తరపున పోరాడతానని అన్నారు. మంత్రులు నారాయణ, పుల్లారావు భూసేకరణలు ఆపివేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను. మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చెయ్యాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. ఈలోపు మటుకు దయచేసి ఉండవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్ లైన్ అని చెప్పి లాక్కోకండి. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం. 10 సార్లు విందాం. ఉండవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం గుంటూరు ఉండవల్లిలో పర్యటిస్తున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలన్నీ విన్నారు. ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు. పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను. మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చెయ్యాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. ఈలోపు మటుకు దయచేసి ఉండవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్ లైన్ అని చెప్పి లాక్కోకండి. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం. 10 సార్లు విందాం. ఉండవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలుగుదేశం పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను. మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చెయ్యాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. ఈలోపు మటుకు దయచేసి ఉండవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్ లైన్ అని చెప్పి లాక్కోకండి.
దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం. 10 సార్లు విందాం. ఉండవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలుగుదేశం పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను. మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చెయ్యాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. ఈలోపు మటుకు దయచేసి ఉండవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్ లైన్ అని చెప్పి లాక్కోకండి. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం. 10 సార్లు విందాం. ఉండవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. తెలుగుదేశం పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను. మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చెయ్యాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను. ఈలోపు మటుకు దయచేసి ఉండవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్ లైన్ అని చెప్పి లాక్కోకండి. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం. 10 సార్లు విందాం. ఉండవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి. అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. నాకు రాజధాని కావాలని ఉంది, మంచి రాజధాని, గొప్ప రాజధాని కావాలి, ఆ కోరిక నాకు ఉంది. కానీ దానికోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు. అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి, ఒకళ్ళ కన్నీళ్లతో కాదు. దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.